హరే కృష్ణ దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శిల ప్రభుపాద్ లీలామృతం క్లాస్లోకి. సో మనము ఏ అధ్యాయం అయితే చర్చించుకుంటున్నామో అదే అధ్యాయం కంటిన్యూ చేద్దామంట. సో శీల ప్రభుపాదుల వారు ఇప్పుడు బాంబేకి వచ్చారు. ఫిబ్రవరి 8వ తారీఖు 1972 బాంబేలో శిల ప్రభుపాదుల వారు వెళ్ళి మిస్టర్ ఎన్ని కలిశారు. కలిసి అక్కడ ఆయనతో మాట్లాడారు. ముందుగా అనుకున్న విధంగా అగ్రిమెంట్ ప్రకారం నేను మీకు ఎప్పుడైతే మరి 50,000 ఒక సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తానో తదుపరి మేమందరం వెళ్ళి కూడా మా భక్తులందరూ కూడా ఆ యొక్క ల్యాండ్లో నివసించడం మొదలు పెడతాము అని. సో ఆ విధంగా అగ్రిమెంట్ ప్రకారమే సరే అని ఒప్పుకున్నాడు ఆయన మిస్టర్ ఎన్. తర్వాత ప్రభుపాల్ వారు ఆయన లాయర్ చేతిలో పెట్టి నువ్వు దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ లీగల్ ప్రాసెసింగ్ చెయ్యి అని చెప్పేశారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పటికీ ఆయన తన యొక్క జీబీసీ సెక్రటరీలు కూడా ఈ యొక్క బాధ్యతలను ఆయన నుంచి తీసుకోవాలని, ఈ యొక్క ప్రాక్టికల్ అన్ని అఫేర్స్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకున్నారన్నమాట. తద్వారా ఆయనకు సమయం లభిస్తుంది. ఆ సమయంలో ప్రభుపాల్ వారు తను ఇంకా పుస్తకాలని అనువాదించాలి. చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీరు జీబీసీ మీరు ఇవన్నీ బాగా చూసుకోండి అని తన సెక్రటరీ అయిన శ్యామ్ సుందర్ ప్రభుతో అన్నారు. అప్పుడు నేను నా యొక్క మొత్తం మెదడంతా కూడా ఎలా ఈ సమయంలో నాకున్న సమయంలో ఇంకా ఎన్ని పుస్తకాలు నేను రచించగలను, అనువదించగలను అనే విషయం గురించి నేను ఆలోచించగలను. సో నేను ఇంకా మీ అందరికీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాభారతం, రామాయణం ఇలా ఇంకా ఎన్నో పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఇలా మన గోస్వామిలు రచించిన ఎన్నో పుస్తకాలని అనువదించాలనుకుంటున్నాను. కానీ ఈ యొక్క మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఈ యొక్క మొత్తం ఇస్కాన్ని పరిచాలన చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా నేను మొత్తం సమయం అంతా దీంట్లో వెళ్ళిపోయేసరికి నాకు సమయం దొరకట్లేదు పుస్తకాలని అనువదించడం కోసం. అందుకనే నా అసలైన కార్యమని ఈ ప్రచార కార్యం అనేది వెనుకబడిపోతుంది. కాబట్టి ఇలా ప్రభుపాల్ వారు ఇలా భారతదేశంలో ప్రాజెక్ట్స్ని స్వయంగా ఆయన అన్నిట్లో పాల్గొని మేనేజ్ చేయడానికి చూస్తున్నారు. అలాగే దాంతోపాటు మేనేజ్ చేస్తూనే ప్రభుపాల్ వారు రోజు డజన్ల లెటర్లు, ఉత్తరాలు వస్తున్నాయి, ఆయనకి ప్రశ్నలు వస్తున్నాయి. భక్తులు మొత్తం విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రశ్నలు రాస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు. ప్రభుపాల్ వారందరికీ జవాబులు ఇస్తూ ఉత్తరాలు రాయడం మొదలు పెడుతున్నారు. ఈ విధంగా ఒకసారి ప్రభుపాల్ వారు అడిగారు, అంటే తన సెక్రటరీతో అంటున్నారు, ఇలా వీళ్ళు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు అంటే శ్యామసుందర్ ప్రభు అన్నారు, భక్తులు మిమ్మల్ని స్వయంగా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు ప్రభుపాద్ అని అన్నారు. శ్యామసుందర్ ప్రభు అలా అన్నప్పుడు, అంతేకాకుండా జీబీసీ వాళ్ళకి కరెక్ట్ ఉత్తరం కూడా తెలియకపోవచ్చు అని అన్నారు. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఈ సమయానికల్లా అయితే జీబీసీకి ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలిసి ఉండాలి. నేను ఇవన్నీ కూడా ఇచ్చేసాను మీకు, ఈ జవాబులన్నీ కూడా. ఒకవేళ ఈ ప్రశ్నకి వీళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు తెలియకపోతే వారు మా యొక్క పుస్తకాలని, నేను రచించిన పుస్తకాలని చూస్తే అందులో అన్ని ప్రశ్నలకు జవాబులు దొరికిపోతాయి. నేను చాలా ఇప్పుడు వయసు అయిపోయింది, నాకు ముసలివాడిని అయిపోతున్నాను. కాబట్టి నేను ఇప్పుడు కూర్చొని ఒకచోట పుస్తకాలు రచించడం అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం. ఇలా పొద్దంతా కూడా ఇన్ని ఉత్తరాలు చదవడం, ఇలా ఇన్ని రకాల వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నిట్లో తలదూర్చడం, ఇంకా రాత్రంతా కూడా కూర్చొని ఇలా ఇన్ని ఉత్తరాలని రాయడం అనేది సరైన విషయం కాదు. నాకు ఈ బాధ్యతల నుంచి ముక్తి కలిగితే మంచిది. అందుకని జీబీసీ వాళ్ళు ఇవన్నీ కార్యాలు చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పరిస్థితులు ఏంటంటే ఇంకా అది సంభవం అవ్వట్లేదు ప్రభుపాల్ వారు కోరుకున్నది. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఎప్పుడైతే చూస్తారో ఎక్కడో అక్కడ భక్తులు ఇలా బయట వాళ్ళ చేతిలో, ఎవరి చేతిలోనో మోసగించిపోతున్నారు అని కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు మళ్ళీ అక్కడ ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ విధంగా ప్రతి
మేనేజరియల్ డెసిషన్, ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి ప్రభుపాల్ వారిని అడుగుతూనే ఉంటున్నారు భక్తులు, ఏం చేయాలో తెలియక. సో ఆయన కూడా అందుకనే వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ప్రభుపాల్ వారు వాళ్ళని కూడా డిస్కరేజ్ చేయట్లేదు, వాళ్ళకు జవాబులు ఇస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఇది ప్రభుపాల్ వారి కోరిక. ఈ మేనేజ్మెంట్ నుంచి నేను కొంచెం ఫ్రీ అయితే సంపూర్ణంగా కూర్చొని పుస్తకాలు రాయాలని. కానీ ఇది ప్రభుపాల్ వారి యొక్క కళలాగానే మిగిలిపోయింది. ఎందుకంటే ప్రభుపాల్ వారికి అలాంటి సమయం అనేది ఎప్పుడు దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రభుపాదులు వారు కోరుకున్నట్టుగా జరగడం అనేది చాలా కష్టం. ఆయనకు అంత సమయం దొరకడం అనేది చాలా కష్టం. ఈ విధంగా మిస్టర్ ఎన్తో కలిసిన తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా అనుకున్నారు, నేను దక్షిణ భారతానికి బయలుదేరుతాను. అక్కడ 5 రోజుల యొక్క పండాల్ ప్రోగ్రాం మద్రాసులో అరేంజ్ అయిందనమాట. అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వడానికి ప్రచారం కోసమని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అలాగే ఇంకా కొన్ని చోట్ల కూడా వెళ్ళాల్సి ఉంది. ఒకటి కలకత్తా, మాయాపూర్, ఇంకా బృందావన్ కూడా వెళ్ళాలి. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా బాంబే నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చాలా ఆనందపడ్డారు. త్వరలోనే మన ఈ సొంత భూమిపైన, ఈ జుహు సంపత్తి పైన ఇస్కాన్ యొక్క మందిరం రాబోతుంది అని. ఇంకా అది ఎలా ఉండాలి, అక్కడ ఎంత గొప్పగా మందిరం ఉండాలి అని దాని గురించి కూడా ప్రభుపాల్ వారు ఎన్నో ప్లాన్స్ వేశారన్నమాట. ఆయన చెప్పారు, ఇలా ఇక్కడ ఇస్కాన్ ఒక పెద్ద అద్భుతమైన మందిరం నిర్మిస్తుంది. అలాగే ఇక్కడ ఒక సొసైటీ ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీ, అంటే భక్తులందరూ కలిసి ఇక్కడ నివసిస్తారు. ఇది ఒక ఫస్ట్ ఇస్కాన్ సిటీ అవ్వబోతుంది. అలా కోరుకున్నారు ప్రభుపాల్ వారు. ఆయన ప్లాన్ అలాంటిదన్నమాట. ఇలా చాలామంది సామాన్యమైన వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ యొక్క ఇల్లుల్ని పర్చేస్ చేసుకొని, ఫ్లాట్స్ పర్చేస్ చేసుకొని, కొనుక్కొని ఇక్కడే ఇస్కాన్ యొక్క ఈ కాంపౌండ్ దగ్గరనే, ఇస్కాన్ మందిరం చుట్టుపక్కలనే నివసిస్తారు. ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ విధంగా సిటీని తయారు చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మొత్తం ఒక సిటీని, వ్యవస్థను నడపాలంటే సామర్థ్యం కావాలి. అప్పుడే సక్సెస్ఫుల్, విజయవంతంగా మనం ప్రచారం చేసుకోవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఒకవేళ అలాంటి సిటీని కనుక నిర్మించగలిగితే అదే సిటీని మళ్ళీ మనము ఇంకొక చోట్ల వేరే సిటీస్లో కూడా స్టార్ట్ చేయొచ్చు, సేమ్ మోడల్. సో ఇక్కడ ప్రభుపాల్ వారు అన్నారు, ఈ సిటీలోనే బిజినెస్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, అంటే బిజినెస్ చేసేవాళ్ళు, ప్రొఫెషనల్ వర్కర్స్ అంటే జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళందరూ కూడా భక్తులే ఈ యొక్క సమూహంలో, భక్తుల యొక్క సాంగత్యంలో కలిసి వారి యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క పరివారాలతో కలిసి ఇక్కడే నివసించి, అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఇస్కాన్ స్కూల్లోకే పంపించే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కల్పించాలి మనము అనే విధంగా ప్రభుపాల్ వారి ఒక ప్లాన్ అన్నమాట, ఇస్కాన్ సిటీ ప్లాన్. సో ప్రభుపాల్ వారు ఇంకా చెప్పారు గట్టిగా, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ హోటల్ అనేది ఉండాలి. ఎలాగైతే హాలిడే ఇన్ అని ఉంటుంది కదా, ఎక్కడైతే బయట నుంచి కూడా ఫారినర్స్ కానీ, వారు ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ట్రావెలింగ్ చేస్తూ వస్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా, ఇంకా అంతేకాకుండా ఇస్కాన్ లైఫ్ మెంబర్స్కి కూడా ఒక మొత్తం ఫ్లోర్ అంతా దాన్ని రిజర్వ్ చేసి ఉండాలి. ఈ విధంగా వాళ్ళు ఇస్కాన్ లైఫ్ మెంబర్స్కి ఫ్రీగా అకామిడేషన్ దొరికే విధంగా. సో ఈ విధంగా అంతేకాకుండా రెస్టారెంట్ కూడా, మంచి రెస్టారెంట్ ఉండాలి. అందులో అందరూ కుక్స్ అందరూ కూడా బ్రాహ్మణులు అయి ఉండాలి, కుక్స్ అందరూ కూడా. ఈ విధంగా రకరకాల డజన్ల వెరైటీల ప్రసాదం తయారు చేయాలి రోజు. ఆ విధంగా ప్రతి రోజు కూడా రాధా రాస్బిహారీ విగ్రహాలకి 52 రకరకాల భోగ నైవేద్యాలు అర్పించాలి. అలా ప్రసాదాన్ని కూడా ఇక్కడ నివసిస్తున్న కమ్యూనిటీ భక్తులందరికీ మరియు విచ్చేస్తున్న గెస్టులందరికీ కూడా పంచాలి. ఇది ప్రభుపాల్ వారి ప్లాన్ అన్నమాట. సో ఈ విధంగా ఇది భవిష్యత్తులో ఇలా జరగాలంటే ఇప్పటి నుంచి ఏ కార్యక్రమాలు చేయాలో ప్రభుపాల్ వారి వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ ప్రభుపాల్ వారి భక్తులకు చెప్పారు. వెంటనే మనము ఇప్పుడు ఈ కొత్త స్థలం మనకి ఏదైతే లభించిందో ఆ స్థలంలో 10 రోజుల పండాల్ ఫెస్టివల్ని ముందు ఆయోజన చేయండి అని ఆదేశం ఇచ్చారు. సో అంతకన్నా ముందు ప్రభుపాల్ వారు చెప్పారు, ఇలా ముందు బ్రహ్మానంద స్వామి
అనుకున్న విధంగా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పేమెంట్ చేసేసి తర్వాత భక్తులందరూ కూడా విగ్రహాలతో సహా అంటే రాధారాస్మిహారి విగ్రహాలతో సహా ఈ యొక్క స్థలంపైకి వచ్చి నివసించడం మొదలుపెట్టాలి. తద్వారా మెల్లిగా ఇక్కడ ఒక పండాల్ ఏర్పాటు చేసుకొని టెంట్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ రోజు అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసుకోవాలి. ఎలాగైతే మనం బాంబే, కలకత్తా, ఢిల్లీలో చేసామో ముందు కూడా అలాగే ప్రభుపాల్ వారు 2 వారాల్లో తిరిగి వచ్చే సమయానికి ఇవన్నీ ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు, చాలాసార్లు అన్నారు, దక్షిణ భారతంలో ఇంకా వైదిక సంస్కృతి అక్కడ మిగిలి ఉంది అని. అలాగే చాలా రోజులైంది వెళ్ళక, ఇప్పుడు ప్రభుపాదుల వారు వెళ్తున్నారు. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ కూడా దక్షిణ భారతంలోనే పుట్టారు, అక్కడి నుంచే వచ్చారు. చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ప్రచారం కోసమని పర్యటిస్తూ దక్షిణ భారతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూశారనమాట, దక్షిణ భారతంలో ఉండ వాళ్ళందరూ కూడా ఈ భక్తిని స్వీకరించడానికి చాలా అనుకూలమైన వ్యక్తులు అని. సో ఈ విధంగా హరే కృష్ణ పండాల్ ఫెస్టివల్ ఢిల్లీలో అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు మొదటిసారి తన భక్తుల్ని తీసుకొని, శిష్యుల్ని తీసుకొని బృందావనం టూర్కి వెళ్ళారు. నవంబర్ 1971లో వెళ్ళారు, మనం చర్చించుకున్నాం అక్కడ. అప్పుడు అచ్యుతానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, ఇంకా గిరిరాజ్ ఇప్పుడు మహారాజు, సో వీళ్ళు ముగ్గురు కూడా అప్పుడు వాళ్ళు స్వతహాగా మెడ్రాస్కి వెళ్ళి అక్కడ ప్రభుపాదుల వారి కోసం అనేసి ఇలా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేద్దామని వెళ్ళాలనుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే అచ్యుతానంద స్వామి వెళ్ళి ప్రభుపాదుల వారితో ఇలా అన్నారో, మేము ఇలా ఆలోచిస్తున్నాము, ఇలా ప్లాన్ చేస్తున్నామని ప్రభుపాదుల వారు అడిగారు, ఓ అంటే మీరు మాతో పాటు బృందావనంకి రావట్లేదా అని. అప్పుడు అచ్యుతానంద స్వామి అన్నారు, ఇస్కానే బృందావనం కదా ప్రభు. ప్రభుపాదుల వారికి అన్నారు, ఇస్కానే బృందావనం కదా అని. ప్రభుపాదుల వారు అన్నారు, అవును మా గురు మహారాజ్ చెప్పారు, అలాగే ఆలోచించేవారు అని. అప్పుడు గిరిరాజ్ మహారాజ్ అడిగారు అనమాట, మరి ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు ప్రభుపాదని, ఏది మంచి సేవ, మీతో పాటు ఇప్పుడు బృందావనికి రావడమా లేకపోతే మద్రాస్కి వెళ్ళి మీకోసం ప్రచార కార్యక్రమాన్ని ఆయోజన చేయడమా? సో ప్రభుపాదుల వారు చెప్పారు, నేను కోరుకునేది మీరు మద్రాస్కి వెళ్ళి అక్కడ పండల్ ప్రోగ్రాం గురించి అరేంజ్మెంట్స్ చేయండి, అది నాకు ఇంకా ఎక్కువ సంతృప్తినిస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు ప్రభుపాదుల వారు. సో ఆ విధంగా మద్రాస్లో ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫిబ్రవరి 11, 1972 మద్రాస్ ప్రభుపాదుల వారు 20 మంది శిష్యులను తీసుకొని మద్రాస్కి వచ్చారు. రాగానే ఆయన అక్కడ జరిగే పెరేడ్లో పార్టిసిపేట్ చేశారు. ఆ మంచి ఒక పెద్ద పెరేడ్ జరిగిందన్నమాట. పెరేడ్ అంటే ప్రొసెషన్. ఆ ప్రొసెషన్లో ఏనుగులు, ఇంకా బ్యాండ్ మేళాలు, ఈ విధంగా భక్తుల యొక్క కీర్తనలు, ఈ విధంగా వీటన్నిటితో పాటు ప్రభుపాదుల వారిని ఒక అమెరికన్ లిమోసిన్ అని ఒక మంచి కారులో పూలతో బాగా డెకరేషన్ చేసిన కారులో తీసుకెళ్లారనమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు మిస్టర్ బాలు అనే ఒక మద్రాసి బిజినెస్ మెన్ వారి ఇంట్లో గెస్ట్గా నివసించారనమాట. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళు అరేంజ్ చేసిన పెద్ద హాలు, ఆ హాల్లో 3 రాత్రులు ప్రభుపాదుల వారు రోజు 5,000 మంది వచ్చేవారు. వాళ్ళందరికీ కూడా ప్రవచనం ఇచ్చారు ఇంగ్లీష్లో. ఆ విధంగా ఒకరోజు సాయంత్రం ఆయన చైతన్య చరితామృతంలోంచి ఒక కథను చెప్పారు. ఎవరి గురించి అంటే దక్షిణ భారతంలో ఉండే ఒక బ్రాహ్మణుడు, ఆయన ఎక్కువగా శిక్షితుడు కాదనమాట, అటువంటి బ్రాహ్మణుడి కథ చెప్పారు. ఎవరినైతే ప్రభుపాదుల వారు చెప్పారు, శ్రీ చైతన్య మహాప్రభు గుర్తించాడు. ఆయనలో ఉన్న భక్తి, ఆయన గురువు పట్ల ఉన్న నిష్ఠ, దీన్ని ఆయన భగవద్గీతను చదువుతూ వ్యక్తం చేసిన విధానాన్ని, ఆ స్టోరీని అక్కడ వర్ణించారనమాట ప్రభుపాదుల వారు. దాని తర్వాత మరుసటి రోజు హిందూ
అంటే అది ఒక న్యూస్ పేపర్ అనమాట. మద్రాస్లో 2 పెద్ద న్యూస్ పేపర్లలో ఒక న్యూస్ పేపర్ ద హిందూ అని. ద హిందూ న్యూస్ పేపర్లో ప్రభుపాల్ వారు ఇచ్చిన ప్రవచనం యొక్క సారాంశాన్ని ప్రచురించారన్నమాట. ఇంకొక ముఖ్యమైన న్యూస్ పేపర్లో ప్రభుపాల్ వారు రావడం, ఇలా పెద్ద పెరేడ్లో పాల్గొనడం, ఆయనతో పాటు పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన తన శిష్యుల్ని తీసుకొని రావడం, వీటన్ని విశేషాల గురించి ప్రచురించారు. సో ఈ విధంగా 3 రోజుల పెద్ద ప్రోగ్రాం జరిగింది. దాని తర్వాత ప్రభుపాదులు వారు అక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైన వాళ్ళని అతిథుల్ని కలిశారు. ఆ ముఖ్యమైన అతిథుల యొక్క గ్యాదరింగ్ని, సమూహాన్ని, ఆ మీటింగ్ని అరేంజ్ చేశారు. ఎవరంటే మిస్టర్ కె వీరాస్వామి. ఆయన మద్రాస్ యొక్క చీఫ్ జస్టిస్ అన్నమాట. ఆ విధంగా ఆ ఫంక్షన్లో జడ్జీలు, లాయర్లు, ఇంకా ప్రధానమైన నాగరికులు, ఆ యొక్క నగరంలోని వాసులు వచ్చారన్నమాట. సో ఆ విధంగా ఎంతో వేల మంది అక్కడికి వచ్చారు. ప్రభుపాల్ వారు రూపగోస్వామి మరియు సనాతన గోస్వామి బృందావనంలో గురించి, ఇలా ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ పొజిషన్ను వదిలేసి ఇలా రూప సనాతన గోస్వాములు బృందావనంకి వెళ్ళారన్న విషయాన్ని చెప్తూ, అలా చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉద్యమంలో పాల్గొన్నారనే విషయాన్ని అక్కడ వ్యక్తం చేశారు. సో ఆ విధంగానే ప్రభుపాల్ వారు వాళ్ళందరినీ కూడా కోరారు, మీరందరూ కూడా ఆ విధంగా ఈ కృష్ణ భావనామృతం యొక్క ఈ యొక్క ఇస్కాన్ మూమెంట్లోకి జాయిన్ అవ్వండి అని చెప్పారు. సో ప్రభుపాల్ వారు ఆయనకి తెలుసు అన్నమాట, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా చాలా సమ్మానంగా ఆయన్ని చూస్తున్నారు, వింటున్నారు. కానీ వాళ్ళల్లో ఈ మాయావాదం, నిరాకారవాదం అనేది వారి యొక్క మెదడులో కూరుకుపోయిందని తెలుసు. వాళ్ళు ఇంకా నిరాకార బ్రహ్మన్, నిరాకార రూపమైన బ్రహ్మన్, ఆయనే బ్రహ్మన్ అన్నట్టుగా వారి యొక్క నమ్మకం. అలా ఆ పరబ్రహ్మమైన, నిరాకార బ్రహ్మమైన పరబ్రహ్మం యొక్క ప్రకాశమే అందరూ దేవీ దేవతలు, అందరూ సమానం. ఇది మాయావాదం అన్నమాట. ఇది చాలా బాగా దృఢంగా నమ్ముతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అనే విషయాన్ని ప్రభుపాల్ వారు బాగా గమనించారు, అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. సో తెలుసు అది ప్రభుపాల్ వారికి. అందుకనే ప్రభుపాల్ వారు ఈ యొక్క ఆయన యొక్క ప్రవచనాన్ని ముగిస్తూ వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నవించుకున్నారు. అదేంటంటే శ్రీకృష్ణుడు ఆయనే లీలా పురుషోత్తముడు, పరమేశ్వరుడు, భగవానుడు అని స్వీకరించండి అనేసి చెబుతూ, నా వెనక మీరందరూ కూడా రిపీట్ చేయండి అని చెబుతూ, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని అన్నారు. సో ఆ విధంగా ఆయన ఎంతో ఇది చాలా అర్జెంట్, ఇంపార్టెంట్ అన్నట్టుగా అనౌన్స్ చేశారు ప్రభుపాల్ వారు. ఆ విధంగా ప్రభుపాల్ వారు అన్నందు కారణంగా అక్కడ చాలామంది సభ్యులు కూడా ప్రభుపాల్ వారి వెంటనే కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని కూడా పలికారన్నమాట. ఆ విధంగా అప్పుడు ద హిందూస్ ఎడిటర్ అండ్ పబ్లిషర్, ఆ హిందూ న్యూస్ పేపర్ యొక్క ఎడిటర్ పబ్లిషర్ మిస్టర్ కస్తూరి, ఆయన కూడా వచ్చాడు ఆ ప్రవచనానికి. ఆయన ఆ ప్రభుపాల్ వారి యొక్క స్పీచ్ ఏదైతే ఉందో దాని యొక్క సారాంశాన్ని మరుసటి దినం యొక్క పత్రికలో ప్రచురించారనమాట. సో ఈ విధంగా మామూలుగా న్యూస్ కవరేజ్ అయితే అయ్యింది. దాని తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు మద్రాస్ హోటల్లో. సో ఆల్రెడీ ఆయన ప్రెస్ కవరేజ్తో చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుపాల్ వారు ఒకటే విన్నవించుకున్నారు. సో గిరిరాజ్ మహారాజు ఆయన తన మాటల్లో చెప్తున్నారు, అప్పుడు ఆయన చూశారు అది. ప్రభుపాల్ వారు ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్లుగా వాళ్ళని చూడట్లేదు. ప్రభుపాల్ వారు అక్కడ ఏవో రిపోర్టర్లు అందరూ కూడా క్వశ్చన్లు తీసుకొని వచ్చారు. రిపోర్టర్లు ఎలా వాళ్ళ ప్రశ్నలకు జవాబుల కోసం వాళ్ళు వస్తారు, ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో ప్రభుపాల్ వాళ్ళు ఏ ఉద్దేశంతో ప్రశ్నలు అడుగుతున్నారు, అది వాళ్ళు ఎలా రేపు న్యూస్ పేపర్లో రాస్తారో, అది ఎలా మంచిగా జవాబు ఇస్తే మంచిగా వాళ్ళు రాస్తారో అవన్నీ ఆలోచించట్లేదు. వాళ్ళ ప్రశ్నలు అది రేపు న్యూస్ పేపర్లో ఎలా వస్తాయి, వాళ్ళు ఎలా రాస్తారో వాటి గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రభుపాల్ వారు వాళ్ళందరినీ కూడా బద్ధ జీవాత్మలు, వీళ్ళందరూ కూడా బద్ధ జీవాత్మలు. ఈ రిపోర్టర్లు అందరూ కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తులు.
వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తులు అవ్వాల్సిన వాళ్ళు. ఇవాళ వాళ్ళు న్యూస్ పేపర్లుగా రిపోర్టర్లుగా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నా ఆయన మాత్రం ఆ ఉద్దేశంతో రిపోర్టర్లు అందరూ కూడా భక్తులు అవ్వాలి, వాళ్ళ బద్ధ జీవాత్మలు అని ఆ యొక్క కరుణ దృష్టితోనే ప్రభుపాల్ వారు వారికి జవాబులు ఇస్తున్నారనమాట. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పారు, మీరు ఏ రిపోర్టింగ్ అయితే చేస్తున్నారో చాలా బాగా చేస్తున్నారు మీ రిపోర్టర్ పని. కృష్ణుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక, కృష్ణుడు యొక్క కరుణ మీ పైన కలుగుగాక. మీరందరూ కూడా దయచేసి మా యొక్క ఈ యొక్క ఇస్కాన్ మూమెంట్ని మీరు దీనికి సహాయం చేయండి, ఈ ప్రచార కార్యక్రమంలో మీరు సహాయం చేయండి అని కోరుకున్నారు. సో వాళ్ళందరూ ఏవైనా ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఎలాంటి ఆన్సర్స్ వస్తే అవి రేపు మనం న్యూస్ పేపర్లో ఎలా ప్రచురించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ప్రభుపాల్ వారు మాత్రం వాళ్ళందరినీ కూడా బద్ధ జీవాత్మలుగా చూసి వాళ్ళందరినీ కూడా ఎలా కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళని ఎలా కృష్ణ భావనామృతంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జవాబులు ఇచ్చారు. ఈ విధంగా కొన్ని రోజుల్లో ప్రభుపాల్ వారు వచ్చిన తర్వాత ఇక ఆ మద్రాస్ నగరమంతా కూడా ఇప్పుడు హరే కృష్ణ అనే ఈ యొక్క ఉద్యమం ఇస్కాన్ ఈ యొక్క ఉండడం అనేది అందరికీ గమనించారన్నమాట. అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసారు, ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు వచ్చేసారు ఇక్కడికి ప్రచారం చేస్తున్నారన్న విషయం అంతా ప్రచారం అయిపోయింది మద్రాసులో. సో ప్రభుపాల్ వారికి అక్కడ మద్రాసులో అస్సలు సమయం దొరకలేదు సరిగ్గా నిద్రించడానికి కూడా. ఎందుకంటే ఆయన పొద్దున మబ్బుల్లో అనువాదం చేసేవారు పుస్తకాలు, రైట్. సో ఈ విధంగా ఆయన రాత్రులు లేట్ వరకు ప్రవచనాలు జరిగేవి, ప్రవచనాలు ఇచ్చేవారు ప్రభుపాల్ వారు. ఇంకా డే టైంలో వచ్చేసి ఆయన యొక్క శిష్యులతో సహా రకరకాల ప్రదేశాలకి వెళ్ళేవారు ప్రచారం కోసం. సో ప్రభుపాల్ వారికి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో మిస్టర్ బాలు, ఆయన చాలా ముఖ్యమైన పారిశ్రామికవేత్త, బిజినెస్ మ్యాన్ అన్నమాట. అంతేకాకుండా ఆయన చాలా ధర్మాత్ముడని కూడా పేరున్నవాడు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారిని ఎంతో చక్కగా ఆదరపూర్వకంగా ఆయన సత్కరించి సన్మానించి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఒక వైదిక సాంప్రదాయం ప్రకారం. సో ప్రభుపాల్ వారు చూశారనమాట. ఈ మిస్టర్ బాలు ఆయన సొంత మందిరం ఉంది ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో. సో ఆ సొంత మందిరంలో ఆయన మందిరంలో రాధాకృష్ణుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పెద్ద తులసి చెట్టు కూడా ఉందంట. సో ఎప్పుడైతే భక్తులు ప్రభుపాల్ వారితో కలిసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభుపాల్ వారి యొక్క శిష్యులు ఆయన అడిగారు, మిస్టర్ బాలు, మీరు రాధాకృష్ణ విగ్రహాలకి నల్లటి వస్త్రాలు ఎందుకు ధరించారు? ఎప్పుడు నల్లటి వస్త్రాలు వేస్తారు ఎందుకని? అప్పుడు ఆయన అన్నాడు, వారి యొక్క అంగకాంతి ఎంత ఉందంటే ఒకవేళ నేను ఆ నల్లటి వస్త్రాలు వేయకపోతే భరించలేము అని. సో ఆ అంగకాంతి ఎంత ఉంటుందంటే మేము చూడలేము, నా దృష్టితో చూడలేను వాళ్ళని. సో ఈ విధంగా ఇంకొకటి చెప్పారు ఏంటంటే ఆయన, నేను అంతేకాదు, నేను మా రాధాకృష్ణ విగ్రహాలకి నేను ఎప్పుడు దండవత ప్రణామాలు చెయ్యను అని, సాష్టాంగ ప్రణామాలు చెయ్యను అని. ఎందుకంటే నేను మరియు మా భార్య మేమిద్దరం కూడా కృష్ణుడి యొక్క అమ్మా నాన్నలు కనుక తండ్రి కొడుకుకి ఎలా నమస్కారం చేస్తాడు? సాష్టాంగ నమస్కారం చేయకూడదు కదా, అందుకే మేము చేయము. సో ప్రభుపాల్ వారు వారితో చాలా ఆదరపూర్వకంగానే మాట్లాడారు. కానీ ఒకరోజు రాత్రి మిస్టర్ బాలు ఇంకా తన భార్య ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చేసి అడిగారు, స్వామీజీ, మీరు రాధాకృష్ణుల యొక్క రాసలీల గురించి వర్ణించండి అని. ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి అమ్మా, ఈ రాసలీల అనే ఈ టాపిక్ చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన టాపిక్, అది విషయం. అది ఎవరైతే ముక్తాత్మలు ముక్త జీవులు ఉంటారో వారు మాత్రమే చర్చించుకోవలసిన అంశం. ఎవరికైతే కామవాసన నుంచి అన్ని రకాల భౌతిక కోరికల నుంచి ముక్తులై ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క రాసలీల గురించి వినడానికి యోగ్యులు అని చెప్పారు.
అదంతా విన్నాక కూడా మిస్టర్ బాలు ఇంకా ఆయన భార్య ఇద్దరు కూడా లేదు లేదు స్వామీజీ, మిస్టర్ బాలు అంటున్నారు, నా భార్య ఇంకా నేను మా ఇద్దరికి రాస్లీల వినాలని చాలా కోరిక ఉంది, మీరు వర్ణించాల్సిందే అని బతిమలాడుతున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు మళ్ళీ అన్నారు, చూడండి అమ్మా, ఈ రాస్లీల అనేది చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అంశము. అది ఎవరికైనా ఇంకా భార్య, ఫ్యామిలీ, పరివారము, ఇల్లు, డబ్బులు, సంపత్తి వీటన్నిటిపైన ఇంకా ఆసక్తి ఉంటే వారు ఈ యొక్క రాస్లీలన్నీ వర్ణించలేరు. ఇంకా అలాగే వాళ్ళందరూ అలాంటి వారు రాస్లీలని వినడానికి కూడా అర్హులు కాదు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇలా అలాంటి సమయంలోనే రాస్లీల వినొచ్చని, కానీ మిస్టర్ బాలు మళ్ళీ చేతులు జోడించుకొని మళ్ళీ నమ్రతపూర్వకంగా అడుగుతున్నారు, బతిమలాడుతున్నారు ప్రభుపాదుల వారిని, స్వామీజీ మేమిద్దరము, నేను నా భార్య ఇద్దరం కలిసి మిమ్మల్ని కోరుకుంటున్నాము, మీరు దయచేసి రాసలీలను వర్ణించండి అని. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, సరే చూడండి, మీరు వినడానికి అర్హులేమో కానీ నేను మాత్రం రాసలీలను వర్ణించడానికి అర్హుణ్ణి కాదు అని నేను అనుకుంటున్నాను, కాబట్టి మీరు నన్ను వదిలేసి ఇంకెవరినైనా అడగండి ప్రశ్న అని చెప్పేశారు. సో విధంగా తర్వాత ప్రభుపాదుల వారు అక్కడ మద్రాసులో ఉన్న చాలా ప్రముఖమైన నాగరికులందరినీ కూడా, లీడర్స్ని అందరినీ కూడా కలిశారు. ఇంకా ప్రభుపాదుల వారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజంలో ఉండే నాయకులు ఒకవేళ వాళ్ళు కృష్ణ భావనామృతంలోకి వచ్చేస్తే, వాళ్ళ చేతన కృష్ణ భావనామృతం అయిపోతే, అప్పుడు ఆయన అన్నది ఏంటంటే వారిని అనుసరించి సాధారణమైన ప్రజలందరూ కూడా కృష్ణ భక్తిలోకి వచ్చేస్తారు అని. సో అందుకనే ప్రభుపాదుల వారు ఇలా ఎప్పుడు కూడా ఎవరినే కలిసినా కానీ వాళ్ళని ఏదో మస్కా కొట్టడానికి, వాళ్ళని ఏదో పొగడ్డానికి పొగడేవాళ్ళు కాదనమాట. ఎలాగైనా సరే వారిని కృష్ణ భక్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవారు. అలా ప్రభుపాదుల వారు మద్రాస్ యొక్క గవర్నర్ అయిన కేకే షాహ్ ఆయన్ని కలిశారు. ఆయన శంకరాచార్యని అనుసరించేవారు. ఆయన మాయావాది అన్నమాట, చాలా నిష్టమైన మాయావాది. సో ప్రభుపాదుల వారు చాలా ప్రయత్నించారు ఆయనకు కృష్ణ భక్తి గురించి ప్రచారం చేయడానికి, కృష్ణ భావనామృతం గురించి. కానీ గవర్నర్ మాత్రం అలా మధ్యలో ఆయన చెప్తున్నప్పుడు తన యొక్క సిద్ధాంతాన్ని మధ్యలో ప్రదర్శిస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఎలాగైనా సరే మీరు ఈ యొక్క కృష్ణ భావనామృతం, ఈ యొక్క ఇస్కాన్కి మీరు హెల్ప్ చేయాలి, మూమెంట్కి హెల్ప్ చేయాలని అడిగితే, అప్పుడు ఆ వ్యక్తి, ద మ్యాన్ రిప్లైడ్ దట్ యాజ్ ఎ గవర్నర్, నేను గవర్నర్గా నేనేమీ పెద్దగా చేయలేను, అంతా కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, నా చేతిలో ఏమీ లేదు అని చెప్పేశారండి. ఆ విధంగా మద్రాసులో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు అక్కడ ఒక చాలా ముఖ్యమైన పెద్ద పండితుడు, ఇంకా రాజకీయ నాయకుడు, అంతేకాకుండా ఆయన ఎన్నో పుస్తకాలు రచించిన వ్యక్తి, ఎన్నో వైదిక పుస్తకాలపైన కూడా ఆయన తాత్పర్యాలను ఇచ్చాడు. కాకపోతే నిరాకారవాది అన్నమాట. అతన్ని ప్రభుపాదుల వారు వెళ్ళి కలిసినప్పుడు అప్పుడు ఇంకా ఆయన పరిస్థితి ఏంటంటే, అప్పటికే ఆయన పారాలిసిస్ అయిపోయి చాలా కష్టం మీద వణుకుతూ ప్రభుపాదుల వారితో కష్టంగా మాట్లాడగలుగుతున్నారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు కాసేపు మాట్లాడారు, గీతలోంచి ఆయనకు బోధించడానికి ప్రయత్నించారు. తర్వాత ఆ వ్యక్తి చాలా వయసు అయిపోయింది ఆ వ్యక్తికి. సో ఆయన ఎంతో కష్టంతో చూస్తూ చెప్తున్నాడు. ఇంకా సరిగ్గా ఆయన వాక్యాల్లో కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలనుకుంటున్నాడు. సో ప్రభుపాదుల వారు ఒకసారి ముందు ఈ వ్యక్తి యొక్క గీత యొక్క అనువాదాన్ని ఖండించారు. ఎందుకంటే ఆ గీతలో ఈ వ్యక్తి ఏం రాశాడంటే, కృష్ణుడు గీతలో చెప్పాడు నాకు శరణాగతులు అవ్వండి అని. కాకపోతే ఈ వ్యక్తి ఏం దాన్ని అనువదించాడంటే, దానికి సారాంశంలో ఏం రాశాడంటే, మనం కృష్ణుడిని వ్యక్తి అయిన కృష్ణుడికి శరణాగతం అవ్వాల్సిన అవసరం లేదు,
ఆయన ఒక నిరాకారమైన బ్రహ్మన్, ఆ నిరాకారం అయిన ఆ కృష్ణుడి లోపల ఉన్న నిరాకార తత్వానికి మనము శరణాగతం అవ్వాలి అని చెప్పారు. కాబట్టి ఈ మీటింగ్ ఏదైతే జరిగిందో అది శీల ప్రభుపాదుల వారి పైన చాలా ప్రభావితం చేసింది మీటింగు. ఎందుకంటే తర్వాత కూడా కొన్ని రోజులు కూడా ఈ విషయాన్ని గురించి చెప్పేవారు. ఈ యొక్క వయస్సు అయిపోయిన ఈ మాయావాది పండితుడు ఇప్పుడు ఒక కూరగాయలాగా జీవిస్తున్నాడు అని. తర్వాత ప్రభుపాదుల వారు వి రాజగోపాలాచార్య రాజాజీ, ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజాజీ ఇండియాస్ ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. ఆయన మహాత్మా గాంధీ యొక్క మిత్రుడు. అంతేకాకుండా అతనికి ప్రజల్లో కూడా చాలా మంచి పేరుంది. ముఖ్యంగా మంచి ధర్మాత్ముడైన ఒక నాయకుడు అనే పేరుంది. సో ఆ విధంగా అప్పటికి ఆయన వయస్సు 90లోకి వచ్చేసాడు. ఆయన అంత 90లో వయస్సు వచ్చినా కానీ ఆయన చాలా అలర్ట్గా, ఇంకా ప్రభుపాదులు వారు స్టార్ట్ చేసిన ఈ ఇస్కాన్కి పట్ల ఆయనకి ఎంతో మంచి సద్భావన ఉండేదన్నమాట. కాకపోతే రాజాజీ ప్రభుపాదుల వారికి ఆయనలో ఉన్న ఒక సంశయాన్ని వ్యక్తం చేస్తారు, ఒక డౌట్ని. సో ఆయన డౌట్ ఏంటంటే ప్రభుపాదుల వారు అడిగారు, ప్రభుపాద్ మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్, ఇంత పెద్ద సంస్థను మీరు నిర్మించారు, కరెక్టే. ఇప్పుడు మీ యొక్క శిష్యులు ఈ సంస్థతో వాళ్ళు గుర్తించబడుతున్నారు. మేము ఇస్కాన్ అని అంటున్నారు, కానీ మేము కృష్ణుడి వాళ్ళము అని అనుకోవట్లేదు. ఇప్పుడు ఇలా జరిగితే ఒకవేళ వాళ్ళందరూ కూడా మేము ఇస్కాన్ వాళ్ళం అనుకున్నారనుకోండి, అప్పుడు అది కూడా ఒక రకమైన సరైన పరిచయం కాదు కదా. అది కూడా మరి ఒక రకమైన భౌతిక పరిచయం అయిపోతుందేమో ముందులాగానే మళ్ళీ అని అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు జవాబిస్తూ ఏమంటారంటే, కృష్ణుడు పరమ సత్యం. కృష్ణుడు మరియు కృష్ణుడి యొక్క ఈ యొక్క సంస్థలో అభిన్నము. ఈ విధంగా కృష్ణుడి యొక్క ఆదేశము కృష్ణుడితో అభిన్నము. ఆ విధంగా ఆయనకి నచ్చజెప్పి, సో కాబట్టి ఎవరైనా ఇలా కృష్ణుడి యొక్క సంస్థ ద్వారా కూడా ఆయన అనుకుంటున్నాడు, నేను ఈ కృష్ణుడి సంస్థకు చెందినవాడిని అని అనుకున్నా, కృష్ణుడికి చెందినవాడిని అని అనుకున్నా ఒకటే అని ఆయనకు చెప్పిన తర్వాత రాజాజీ ఈ ప్రభుపాదుల వారి యొక్క ఈ జవాబుతో ఎంతో సంతృప్తి చెందారు. ఆ విధంగా వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ప్రభుపాదుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ప్రభుపాదుల వారికి చీఫ్ జస్టిస్ అయిన వీరాస్వామి వాళ్ళ ఇంటి నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది రమ్మని. సో వీళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులుగా మారిపోయారు. ఈ విధంగా అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన్ని కూడా అడిగారు, మీరు కూడా మా కృష్ణ భక్తిలోకి వచ్చేయండి, మా ఇస్కాన్లోకి జాయిన్ అయిపోండి, మా మూమెంట్లో జాయిన్ అయిపోండి అని. కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనండి, జాయిన్ అయిపోండి అని చెప్పారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాయిన్ అవ్వండి అని. ఎందుకంటే ఆయన ప్రభుపాదులు యొక్క శిష్యుల్ని కూడా ఆయనకు బాగా నచ్చారు. ముఖ్యంగా 3 ఏళ్ల వయసైన సరస్వతి. సో ఆమెకి ఆయన దగ్గరున్న 6 అంగుళాల సిల్వర్ వెండి మూర్తిని ఇచ్చాడు. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్న వెండి మూర్తి ఉందన్నమాట, సిల్వర్ది. ఆ విగ్రహాన్ని సరస్వతికి ఇచ్చేశాడు, ఆ చిన్న పాపకి, 3 ఏళ్ల పాపకి. అలా ఇంకొక సాయంత్రము మిస్టర్ వీరాస్వామి వచ్చారు ప్రభుపాదుల వారిని కలవడానికి. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారనమాట, అప్పుడు ఆయన అన్నాడనమాట ఇలా ఈ విధంగా ప్రభుపాదుల వారు ఆయనతో అన్నారు, మీరు ఇలా ఒక వెండి విగ్రహాన్ని చిన్న పాప చేతిలో పెట్టేశారు, సరస్వతి చేతిలో. కానీ నేను ఆమె దగ్గర నుంచి అది తీసేసుకొని ఆమెకి నేను ఇంకొక విగ్రహం ఇస్తాను. ఇలా ఆయనతో మాట్లాడారు. అలా మాట్లాడగానే సడన్గా సరస్వతి ఇంట్లో ఆ రూమ్లోకి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ రూమ్లోకి వచ్చేసింది.
ఆ రూమ్లోకి వచ్చేసి అక్కడ తన తల్లి దగ్గరికి వెళ్ళేసి ఇలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఏడుస్తూ, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు అని. శిల ప్రభుపాద వారు ఆమె దగ్గరికి పిలిచి, సరస్వతి, కృష్ణుడు ఎక్కడ వెళ్ళాడు అని. అప్పుడు సరస్వతి ఎంతో టెన్షన్లో, తెలియదు నాకు, ఎవరో తీసుకెళ్ళిపోయారు కృష్ణుడిని అని ఉంటుంది. అప్పుడు ప్రభుపాద వారు అంటారు, ఎక్కడున్నాడు కృష్ణుడు అని. సరస్వతి అంటుంది, నాకు తెలీదు, అతను ఆ దిండు కింద ఉన్నాడా, ఆ మెత్త కింద ఉన్నాడా చూడు అని. ప్రభుపాద వారు అలా వెంటనే సరస్వతి వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తుంది అనమాట, దిండు కింద ఉన్నాడా కృష్ణుడు అని. అక్కడ ప్రభుపాద వారు అక్కడ ఉన్నారా చూడు అని కుషన్ పైన చూపిస్తే అక్కడికి వెళ్ళి వెతుకుతుంది. అలా ఎటువైపు చూపిస్తే అటువైపు కృష్ణుడు గురించి అక్కడ ఉన్నాడా అని వెతకడానికి ఎంతో ఆతురతతో వెళ్ళి వెతుకుతుంది అనమాట, కనిపిస్తున్నాడా ఉన్నాడా లేడా అని. కృష్ణుడు షెల్ఫ్లో ఉన్నాడు చూడ, షెల్ఫ్లోకి వెళ్ళి వెతుకుతుంది. అలా ఎక్కడికి చెప్తే అక్కడికి అన్ని చోట్ల వెతుకుతుంది అనమాట. అన్ని చోట్ల ఆమె తిరుగుతుంది, ఆమె కళ్ళు అన్ని చోట్ల తిరుగుతున్నాయి కృష్ణుడు వెతుకుతూ. సో ఈ విధంగా అందరి ముఖాలు చూస్తున్నాడు సరస్వతి, ఎక్కడున్నాడు కృష్ణుడు అని. ప్రభుపాద వారు ఈ సరస్వతిని చూస్తూ, ఆ పాపను చూస్తూ షడగోస్వాముల యొక్క ఒక గానాన్ని పాడడం మొదలుపెట్టాడు. హే రాధే వ్రజదేవికే చలలితే హే నంద సునోకుతో. ఇది గోస్వాముల యొక్క భావం అని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా అనలేదు, నేను భగవంతుడిని చూసేశాను, ఇంకా నేను సంతృప్తిని పొందాను అని వాళ్ళు ఎప్పుడు అనలేదు. వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఏంటి, రాధారాణి ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు, గోవర్ధన్ దగ్గరికి వెళ్ళారా, లేకపోతే యమునా నది యొక్క చెట్ల దగ్గరికి వెళ్ళారా, ఎక్కడున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేశారన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు సరస్వతి అలా కృష్ణుడిని వెతుకుతూ ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆమెకి. సో అప్పుడు అందులో అక్కడ కూర్చున్న ఒక డివోటీ, ఒక భక్తుడు ఆమెకు ఒక హింట్ ఇచ్చారన్నమాట, సరస్వతి, కృష్ణుడు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉంటాడు కృష్ణుడు, అలా హింట్ చేసేసరికి మెల్లిగా సరస్వతి కళ్ళు పెద్ద చేసుకొని, ప్రభుపాద దగ్గర కృష్ణుడు ఉన్నాడు అనేసి వెంటనే ప్రభుపాద దగ్గరికి వెళ్ళింది. ఇంకా ప్రభుపాద వారి చేతిలోనే కృష్ణుడు ఉన్నాడు అని ఆమె నిశ్చయించుకుంది. ఆ విధంగా ప్రభుపాద వారు ఆయన సీట్ వెనకాల చేయి పెట్టి వెనకాల నుంచి ఒక కృష్ణుడి యొక్క విగ్రహాన్ని తీసి, అంటే ఆ విగ్రహం కాదు, అది వెండి విగ్రహం కాదు, ఇది వెండి విగ్రహం కాదు, ఇంకో విగ్రహం, అలాంటి విగ్రహాన్ని కృష్ణుడి విగ్రహాన్ని తీసి ప్రభుపాద వారు ముందుంచారు. మెల్లగా వెంటనే ప్రభుపాద వారి చేతిలోంచి ఆ విగ్రహాన్ని తీసుకుంది. సో హీర్ ఈజ్ కృష్ణ, ఇగో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అని ప్రభుపాద వారు సరస్వతి అన్నారు. ఇంకా సరస్వతి ఎంతో ఆనందంతో పొంగిపోయిందనమాట. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ప్రభుపాద వారు ఎలా ఒక చిన్న పాపతో ఇలా కృష్ణుడి యొక్క పైన ఆ యొక్క ఫీలింగ్, ఆ భావాన్ని ఎలా ఆమెలో పొంగిపోయేలా చేశారు అనే విషయాన్ని గమనించారు. కృష్ణుడి పట్ల విరహ భావాన్ని ఒక చిన్న పాపలో కూడా ఎలా పెంపొందించగలిగారు ప్రభుపాద వారు అనే విషయాన్ని చూసి అందరూ చాలా ఆనందపడ్డారు. సో ప్రభుపాద వారు కూడా అలాగే అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్కి కూడా చెప్పారనమాట, ఈ కృష్ణుడి పట్ల ఉండే విరహ భావన ఏంటనే దాని గురించి వర్ణించారు. సో ఈ విధంగా ఎన్నో శతాబ్దాల నుంచి ధార్మిక, సామాజిక రకరకాల చర్చలు ఉన్నాయి. సమస్యల ద్వారా, భేద విభేదాల ద్వారా, మత విభేదాల ద్వారా ఈ మద్రాస్ అనేది రకరకాల భాగాలుగా మారిపోయిందనమాట. ప్రభుపాద ద్వారా ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా ఉద్దేశించి ఇక్కడ మాట్లాడారనమాట. అందులో ఒక సమస్య ఏంటంటే బ్రాహ్మణులు మరియు ఎవరైతే బ్రాహ్మణులు కాదో ఇద్దరి మధ్య ఉండే గొడవ. బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వాళ్ళు ఏమనుకునేవారంటే, ఇది మా అధికారం, ఈ గవర్నమెంటు, సమాజంలో ధర్మానికి సంబంధించిన అన్ని పదవులు కూడా మేమే వాటికి అసలైన అధికారులమని. ఇంకా ఎవరైతే బ్రాహ్మణులు కాదో వాళ్ళందరికీ కూడా అపోజిషన్, వాళ్ళందరికీ విరుద్ధంగా
వాళ్ళు ఒక శక్తివంతమైన ఒక వర్గంగా మారిపోయారన్నమాట. సో ఈ విధంగా అందరూ కూడా ఇలా ఒక రాజకీయ వాతావరణం రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రామాయణం పైన కూడా కొంతమంది, రాముడి పైన కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అలా అపరాధం చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రభుపాల్ వారు తన శిష్యులతో మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ బ్రాహ్మణుడు అని అడిగాడు. నేను కాదనుకుంటాను, నాకు క్షత్రియుడేమో అని అన్నారు. కాకపోతే ప్రభుపాల్ వారు అన్నది ఏంటంటే, ఈ బ్రాహ్మణులు మరియు ఎవరైతే బ్రాహ్మణులు కాదో వీరి మధ్యలో ఉండే సమస్యను మనము తీర్చేయచ్చు అని. వారికి అన్ని రకాల సదుపాయాలు మేము ఇస్తాము బ్రాహ్మణుడిగా మారడానికి. ఎవరైతే బ్రాహ్మణులు కాదో వారు మాత్రం ఏం చేయాలంటే, మేము ఇచ్చిన ఈ నియమాల్ని పాటించాలి అంతే, మేము వారిని బ్రాహ్మణులుగా తయారు చేస్తామని. సో ప్రభుపాల్ వారు అన్నారన్నమాట, శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, కలియుగంలో అసురులు బ్రాహ్మణుల యొక్క పరివారంలో జన్మమెత్తారంట. సో అందుకనే ఈ విధంగా బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వాళ్ళు, బ్రాహ్మణ పరివారంలో పుట్టని వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది అని చెప్పారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న మేము బ్రాహ్మణులం, మేమే నేతలం, మేమే నాయకులంగా చలామణి అవుతున్నారు. కానీ వీళ్ళు ప్రజల్ని సంతృప్తి పరచలేకపోతున్నారు. సో ప్రభుపాద్ అన్నారు, ఎవరైనా సరే 4 నియమాల్ని పాటించి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే, అలాగే వైష్ణవ దీక్షను స్వీకరిస్తే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా మారగలరు. అప్పుడు సమాజంలో ఈ సమస్య అనేది పరిష్కరించబడుతుంది అని చెప్పారు. సో ఆ విధంగా ఆయన చెప్పారన్నమాట. మనం ఇది మొదలు పెట్టాలి. ప్రభుపాల్ వారు అన్నారు, మొదట ఈ చీఫ్ జస్టిస్ వీరాస్వామిని బ్రాహ్మణుడిగా మనం మార్చాలి. సో అప్పుడు వీరాస్వామి అన్నాడు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది స్వామి, శీల ప్రభుపాల్ వారికి చెప్పారు, నేను మీ దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నానని. కాకపోతే నాకు ఒకే ఒక సమస్య ఏంటంటే, నేను టీ తాగుతాను, ఛాయ్ తాగుతాను. సో అప్పుడు ఎప్పుడైతే ప్రభుపాల్ వారు విన్నారో అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓకే, ఈ చీఫ్ జస్టిస్ కొద్దిగా టీ తాగినా పర్వాలేదు, ఈయనొక్కడిని నేను స్వీకరించగలను, ఈ ఒక్కడిని ఎక్సెప్షనల్ కేసుగా నేను స్వీకరించగలను అని చెప్పారు. సో కొంతమంది అక్కడ క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణాస్, అంటే కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మణ జాతి పట్ల బాగా ఆసక్తితో ఉన్నవాళ్ళు, చేతనతో ఉన్నవాళ్ళు, వాళ్ళు శీల ప్రభుపాల్ వారిని నిందించారు. ఇలా ఎవరైతే పాశ్చాత్య దేశంలో పుట్టిన వాళ్ళని బ్రాహ్మణులుగా మారుస్తున్నారు అని ప్రభుపాల్ వారిని నిందించారు. అలా ఒక మద్రాసి బ్రాహ్మణుడి యొక్క ఇంట్లో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వచ్చిన అతిథుల్లో ఒకరు ప్రభుపాల్ వారికి అన్నారు, స్వామీజీ, మీ యొక్క శిష్యులు సంస్కృతాన్ని బాగా ఉచ్చరించడం లేదు అని, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా అప్పుడప్పుడు సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారు అన్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, అవును, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీ యొక్క సాంగత్యం ద్వారా మీరు వాళ్ళకి నేర్పిస్తారు అని. సో ఈ విధంగా ఈరోజు ఈ యొక్క చర్చను మనము ఇక్కడ ముగిద్దామంట. ఇంకా ఈ అధ్యాయంలో మిగతాది మనము ఇంకొక సెషన్లో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. సో ఇక్కడ వరకే ఈరోజు మనము క్లాస్ ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై.